ఆ బ్యాగ్ నేను పట్టుకుంటాను ఎలా ఎవరా? పర్లేదురా, నేను పట్టుకుంటాలే. అంటే నన్ను కూడా నమ్మవా? నమ్మను. ఇప్పుడు ఇలా ఉంటాడు, ఇప్పుడు డబ్బులు వచ్చినా ఎలా ఉంటావు? అదేలే బావా, రేపు నుంచి మనం కోటీశ్వర్లం కదా. మనం కాదురా, నేను. నువ్వు కోటీశ్వరుడు పనుడివి. అదేలేవా, మరి శుభ సందర్భంలో మాకేం లేదా? మరి ఎందుకు లేదురా, ఈ బైక్ నీదే, హ్యాపీగా వాడుకో. కాకపోతే దీని మీద 7,000 అప్పు ఉంది, అది తీర్చేసి వాడుకో. కోట్లు వస్తున్న ఇటు కక్కుర్తి మాత్రం పోలేదు. ఈ తెల్లోడితో తలకాయ నొప్పి ఎక్కువైందిరా. బాయ్. What happened, Rudra? We got a small problem here, but don't worry, I will deliver the ideal soon. I don't believe you. Can I see the ideals? ఈ వస్తువు వాల్యూ ఎన్ని కోట్లో తెలుసుకుందాం వచ్చాం. సీతమ్మ విగ్రహం ఎక్కడా? సీతమ్మ ఏంటి? ఇది మామూలు విగ్రహం కాదు. 12వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య సీతారాముల మీదున్న భక్తికి నిదర్శనంగా తయారు చేయించిన విగ్రహం. ఇది నవలోహాలతో తయారు చేసిన అతి పురాతనమైన విగ్రహం. దీనికి వెల కట్టలేం. Where is the other one? Other one will get it in a couple of days, don't worry. Be quick, Rudra. Otherwise we will not have a deal. ఒంటిగా ఉంటే విలువ లేదు, జంటగా ఉండాలి నాయనా. ఏంటిది రామా, వాట్ ఈస్ దిస్? మిమ్మల్ని కాపాడడానికి ఎంత రిస్క్ చేశాను తెలుసా మీకు? నేను 7th క్లాస్లో ఒకసారి, 10th క్లాస్లో ఒకసారి భద్రాచలం వచ్చి మరీ గుండె గీయించాను. మీరు మర్చిపోయారా? నాకు గుర్తుందండి. బావా, మనం 6వ తరగతి ఫెయిల్ అయిపోయాం కదా. ఎమోషన్లో ఉన్నప్పుడు లాజిక్ గురించి మాట్లాడకే ప్లీజ్. అయితే ఓకే. ఎక్కడున్నావు? చిన్నప్పుడు నేను రాంకోట రాద్దాం అనుకున్నా. అంటే కండిషన్స్ ఎక్కువ ఉన్నాయని విత్డ్రా చేసుకున్నాను అనుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు మనసులో పెట్టుకొని కంపెనీ సట్టారేంటి? ఫ్రెండ్షిప్లో అన్నీ కామను, లైట్ తీసుకోవాలి. ఫ్రెండ్షిప్పా? మీరిద్దరు ఇదే బైక్ మీద తెగ తిరిగారు మరి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకాను. మళ్ళీ ఓకే. రామ్ గారు, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే, కోట్లలో కలగంటూ లక్షల గురించి ఆలోచిస్తూ వేల అప్పు తెచ్చిపెట్టుకుని 100ల పాత అప్పు కట్టి 10లు ఖర్చు పెట్టే లైఫ్కి సెటిల్మెంట్ అయిపోతుంది సార్. ఆయనకి మాత్రం ఏం తెలుసు? నాకు అర్థమైపోయిందండి. మిమ్మల్ని సీతను కలిపితే కానీ నా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావన్నమాట. ఓకే. ఇంతకీ నా జానకి ఎక్కడుంది? సార్, రుద్ర దుబాయ్ నుంచి వచ్చాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏం చేద్దాం? ప్రూఫ్ కావాలట. ఇప్పుడే డీజీపీ వార్నింగ్ ఇచ్చాడు. వెయిట్ చేద్దాం. ఓకే సార్. బావా, ఆ గౌలుగూడలో 100 గజాలు, పంజగుడ్లో 150 గజాలు, సికింద్రాబాద్ స్టేషన్లో 300 గజాలు, ఆ పాడుపడ్డ ఇల్లు, ఆ షూటింగ్ సామాను. ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? బైది బై నువ్వు మెయింటైన్ చేసే ఫిగర్లు, అడ్రస్లు ఇవ్వు. ఇవన్నీ దేనికిరా? ఆ రుద్రగాడికి ఇవాళ రేపు నిజం తెలుస్తుంది కదా. ఎలాగా నువ్వు పోతావు, నీకెవరున్నారు? నేను తప్ప. అందుకనే ఓ సంతకం పెట్టు. నిజం తెలియాలంటే క్రిష్ గారు దొరకాలే. అసలు వాడు ఫోన్లోనే చిక్కాడు. ఓ అమ్మో, అంటే ఇప్పుడే పోవాను. ఆడేందిరా పెన్ను పుస్తకం పట్టుకు తిరుగుతుండు. అడిట విలు. రేయ్ ఇట్రా, ఇట్రారా. నిన్నే వారి నేను వచ్చిన సంధి చూస్తున్నా. యముని పక్కన చిత్రగుప్తం లేక ఊకే రాస్తున్నావు. ఏందిరా రామకోట? రుద్రగారి ఆత్మకథ. చా, బుక్ పేరేంటి? నాతో నేనే. ఆడదాడు చదువుకోవాలి. పుస్తకం కవర్ పేజీ చూసి ఎవడైనా కొనకపోయినా చదవకపోయినా రుద్రగారాడిని చంపేస్తారు. ఇదోటి ఉందా మళ్ళా? నీ శాలరీ ఎంతరా? 1 lakh. సంవత్సరానికా? నెలకి. చూసినావా, ఆయన కింద పనిచేసేవానికి నెలకి 1,00,000 రూపాయలు, నువ్వు ఇచ్చేది రోజుకు 250 రూపాయలు. ఏందిరా ఈ రెవల్యూషను? ఆడంటే ఆత్మకథ రాస్తుండు, నువ్వేమన్నా ఒక్క సింగిల్ పేజీ స్టోరీ రాసినవరా నా మీద? అన్నా నీకు పెళ్ళైందా? మొన్నే దుబాయ్ లో దూదులాంటి అమ్మాయిని చూసి బాస్ దగ్గరుండి పెళ్లి చేయించాడు. బాగుందా? 15 సంవత్సరాలు పెళ్లి చేయని అడుక్కుంటున్నా, కనీసం పెళ్లి చూపులు కూడా పెట్టలే అన్న. అబ్బా, మళ్ళా సురువు చేసిండ్రా. ఆడంటే దిండు లెక్కున్నాడు, అందుకే దూది లాంటి పోరి దొరికింది. నువ్వేందిరా, నిన్ను చూస్తే బాత్రూమ్ కడిగేది కూడా దగ్గర రానటది. హలో,
నమస్కారం కౌశిక్ గారు. ఈరోజు డబ్బులు ఇస్తున్నారు కదా సార్, ఎన్ని గంటలకు రమ్మంటారు సార్? సింగపూర్లో ఉన్నామరా. అలాగా సార్, తొందరగా వచ్చేయండి సార్. బాయ్. ఏం సినిమా సార్ అది? సినిమా కాదురా, సీసీటీవీ ఫుటేజ్. ఓహో బావా, నువ్వు ఇక్కడ కనిపించట్లేదేంటి? కెమెరాలో కనపడుద్దని పక్క పక్క నడిచిన లేరా? ముందు జాగ్రత్త కదా బావా. డిస్కషన్ ఆపు. బాయ్, అదిగో అమిత్ గడు. వీడవాడు బ్యాగ్ తీసుకెళ్తున్నాడు. వీడు మొహం తిరగట్లేదు బాయ్. వెంటనే అది ఇక్కడ ఉండాలి. వాడు దాన్ని ముద్దు పెట్టుకున్నాడని, దానికి అన్ని తెలుసని గ్యారంటీ ఏంది? మనల్ని మిస్లీడ్ చేయడానికి వాడు అట్లా చేసి ఉండొచ్చు కదా. మీ విధవ సొల్లాపి వెళ్తారా, నన్నే వెళ్ళమంటారా? నువ్వు వద్దులే, మేమే పోతున్నాం. పద బావ. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు? అదేంటి అలా అంటావు? ఎంతైనా మనం లవర్స్ కదా. దూరంగా ఉండు. నీలాంటి వాడిని లవ్ చేశానని తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంటావు ఎన్నైనా అంటావు. నేను టైంకి రాకపోతే ఏమైతే తెలుసా? అసలు నీలాంటి వాడు నా లైఫ్ లోకి రాకపోయి ఉంటే ఎంత బాగుండేదో తెలుసా? ఏంటి జాన్కి అలా అంటావు? నేనేం చేస్తున్నా నీకోసమే కదా. లేకపోతే డొక్కు లైబ్రరీలో నీకు వచ్చే శాలరీతో ఎలా సర్వే అవుతావు అనుకున్నావు? విని విని విసుకొచ్చేస్తుంది. మళ్ళీ ఇంకో కథ చెప్తున్నావా? బాబా ఆటో ఆపు. అరే జానకి, నేను చెప్పేది నువ్వు. ఇక్కడ నుంచి నువ్వు ఏం చెప్పినా వినను. నీకు దండం బాబు. అమ్మా వీళ్ళ పెచ్చగా నా రుద్రగాడు వచ్చి మీటర్ చెక్ చేస్తాడే ఏంటి? అన్నా 150 కిలోమీటర్లు తిరిగిందన్న మీటరు. లే అన్నా. బావా నీకేం కాలేదా? ఏం కాలేదులే. నాకు కల వచ్చింది బావా. ఏందది? ఆ రుద్రగాడికి నిజం తెలిసినట్టు, నీ తల నరికేసినట్టు, అది నేను క్యాచ్ పట్టినట్టు. మధ్యాహ్నం కళలు నిజమైతే మధ్యాహ్నం కాదురా, పొద్దుగల వచ్చిన కళలు నిజమైతాయి. అందుకే నీకు పెళ్లి వేస్ట్ అని చెప్పిన. ఇంకా బా పండి. రే ఆగరా. అబ్బా ఇది అంతేంది బావా? తప్పు చేసినా దొరకకూడదురా, ఎఫెక్ట్ కోసం. ఎట్లున్నది? అర్థమైంది. మా అక్కెందుకు పోయిందో. నువ్వు బతికే ఉన్నావుగా, వదిలేయి. ఇంకా బా. రే ఓ పని చేయరా, ఈయన కొంచెం ఎక్కువ పోయిరా. ఈయన ముఖంలో అస్సలు ఎక్స్ప్రెషన్ తెలియదు. ఇంకా బా. వామ్మో వామ్మో వామ్మో. అయ్యో గురూజీ, అమ్మాయి దొరికిందా? దానికోసం ఊరంతా ఎతికినాం. అటు శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ దాకా, ఇటు లింగంపల్లి నుంచి ఉప్పల్ దాకా జల్లెడేసినాం. దొరకలే. కనీసం ఇంటి అడ్రస్ అయినా దొరకలేదా? దొరికింది, చివరికి దొరికింది, కానీ తాళం వేసింది. కలకత్తా పోయిందంట. కలకత్తానా? అక్కడికి వెళ్ళుంటదంటావా? కొంపదీసి కలకత్తా బొమ్మడు. సార్ ఒకసారి అటు చూడండి. క్షమించండి సార్, ఇది మీదని తెలియక క్రిష్ తీసుకున్నాడు. మీకు తన ఫేస్ చూపించలేక నా చేత పంపించాడు. చాలా పెద్ద తప్పు చేశానని గిల్టీగా ఫీల్ అవుతున్నాడండి. అందుకే మీకు ఇది ఇచ్చేసి కృష్ణని క్షమించమని అడుగుదామని వచ్చాను. ఒక్కసారి వాడెవడో నేను చూడాలి. కాల్ చేయి. ఇప్పుడు ఆడేందుకు రుద్రా? విగ్రహం దొరికిందిగా, ఇడిచిపెట్టు. కట్ చేశాడు సార్. నమస్తే అన్న. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. నేను ఇప్పుడేం ప్రేమించట్లేదు. ఏదో తప్పు చేస్తానని ఫీల్ అవుతున్నావు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను హెల్ప్ చేయడానికి. అమర ప్రేమ. అవునువా జానకి, ప్లీజ్ నన్ను అంతో మాట్లాడిస్తావా? మాట్లాడు.
నచ్చిన అమ్మాయి దొరికింది కదా, హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామని ఈ పని చేశా అన్న. ఇది నీకు రావాల్సిన సరికని నాకు అసలు ముందే తెలుసుంటే దీన్ని టచ్ కూడా చేసావని కాదన్నా. ఉంటాను పదజానికి. ఇప్పుడు హ్యాపీయేగా, ఇవన్నీ మానేస్తావా? ఓకే ఓకే అయితే పద. మర్చిపోయాను దా. మళ్ళీ ఏంటి? వీడు కొట్టేసింది ఇచ్చిందంటే నాకు ఇది తేడా కొడుతుంది. అన్నా నువ్వు జాగ్రత్త అన్నా, బయటకు తిరగొద్దు. జాగ్రత్త ఏంట్రా? ఏం లేదన్నా, నాకు ఈ పని ఇచ్చినోడు ఓల్డ్ సిటీలో పెద్ద రౌడీ అన్నావు. ఈ పాటికి నేను ఇక్కడికి వచ్చాను, ఆడికి ఎలాగో తెలిసిపోయి ఉంటది. బయటికి వెళ్తే నన్ను లేపేస్తాడు. అనాథలా పుట్టాను, అనాథలానే పోతాను. అయినా నా గురించి నాకేం పెద్ద టెన్షన్ లేదన్నా. నా బాధల్లా నేను ప్రేమించిన అమ్మాయి గురించి, ఆ తర్వాత మీ గురించి కూడా. నన్ను లేపేసేంత రేంజ్ నోడెవడు? వాడి పేరేంట్రా? వాడి పేరు కాతో స్టార్ట్ అవుతానా? పరిగెడదామా? నువ్వు పోతావు రా. నేను కోటేశ్వర బావా నీ పేరు మర్చిపోయినట్టు నేను చెప్పనా? గురూజీ, మీకు కోటేశ్వరరావు తెలుసా? నాకు తెలియదు రుద్రా, కనుక్కుంటానే. థ్యాంక్స్ అండి. ఇంకా మీరు బయలుదేరండి. వీళ్ళెక్కడికి వెళ్లేది లేదు. ఆ కోటేశ్వరరావు దొరికే వరకు ఇక్కడే ఉంటారు. ఈయనే ఉంటారా? బాగుంది, ఇంకెళ్ళు. ఆట రాదు, ఊకే ఫోన్ చేయొద్దు. జానకి, ఇదంతా నీకోసమే. నా వల్ల నీకేం జరగకూడదు. నాకు నిజాయితీగా బతకడం తెలియకపోవచ్చు, కానీ ప్రేమించిన అమ్మాయిని ఎలా కాపాడుకోవాలో తెలుసు. ఎట్లనైనా సరే ఆ కృషిగాన్ని బయటికి తోలాలి. నేను ఒక బ్రిలియంట్ ఐడియా చెప్పంటావా? నీకు బ్రిలియంట్ ఆడొస్తాయి గానీ ఏదో ఒకటేడు. మన ఇద్దరం బయటకెళ్ళి వాడిని బయటకు పిలిస్తే పోలే. నన్ను కొట్టుడు బయటికంటే పర్మనెంట్ గా బయటికి రా. సొంత బెడ్రూమ్ లోకి వెళ్ళినట్టు వెళ్తా ఉన్నాడు. ఇట్స్ ఓకే, డెఫినెట్లీ. బావా నీ చావు కన్ఫర్మ్. నువ్వు చచ్చిన తర్వాత కాల్చాలా పుడ్చాలా? Yeah, you arrange for 25 crores. All liquid cash. I'm coming to Dubai. Sure. 25 కోట్ల. ఆ క్రిష్ గాడు దొరికుంటాడంటవా? చా నీ పిచ్చిగానే ఆడెప్పుడు దొరుకుండాలా బావా. నువ్వు టెన్షన్ పడకు, రిలాక్స్ అవు. నువ్వు కాదురా వాడిని పట్టించింది నాకు. ఇంతకు ముందు సింగం లెక్క ఉండేటోడిని. మరి ఇప్పుడు బబ్బులు గమ్ము లెక్క తయారైనా ఎవడు పడితే వాడిని అవిలేస్తుండు. ఆ క్రిష్ గాడు అనుకుంటే ఈ రుద్రగాడొకడు. ఇటు చిన్నప్పుడు శివుడు ముక్కేసుకుని గోలీ సోడాలు అమ్ముకునేవాడ్రా. నేనే లేకుంటే ఆ శీల్ మహాల్ కాడా 50 అని బ్లాక్ లో టికెట్లు అమ్ముకునేవాడు. అవునా? ఆ అసిస్టెంట్ గారు కూడా మనల్ని వీపీ లెక్క చూస్తున్నాడు. ఆయనకి పెళ్ళైందని చెప్పి బల్పానా? అబ్బా కరెక్ట్ గా గుర్తు చేశారా ఫిష్. ఒరే చోటు ఉసుకు పక్కడికెళ్ళారే. ఓకే సార్. జా. ఏంటి రాత్రిపూట ఏంటి ఏదో న్యూసెన్స్? అరే గుసగా కాగా నువ్వు మందు దాదు అని పిలిచినాం. ఏంటి మీతోనా? కూసోయే. నేను ఇలాంటి చీప్ బ్రాండ్స్ తాగను. ఐ ఓన్లీ డ్రింక్ స్కాచ్. అరే ఒక్కసారి ఆ బుక్ తీసి ఆయన జీవిత చరిత్ర చదువురా. చదవకపోతే నీ దూది లాంటి పిల్లలకి మొగడు ఉండడు. ఓకే, ఫస్ట్ నుంచి చదవమంటారా సార్? ఏదో ఒకటి చదువురా. చదువు. శ్రీ రుద్ర గారు శ్రీకృష్ణదేవరాయల వంశానికి చెందిన 13వ వారసుడు. ఆయన ఓ నక్షత్రం మెరిసిన పున్నమి నాడు జన్మించారు. అక్కమ్మ నారాయణయ్య అనే పుణ్య దంపతులకు లేక కలిగిన దైవాంశ ప్రసాదం. ఒకసారి ఇట్రారా. ఇప్పుడు మందు వద్దులే సార్, నేను వెళ్తాను. ఇట్రా. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న నా కొడుకు గురించి, దొంగ నా కొడుకు గురించి గాంధీజీ లెక్క రాస్తావురా? అబ్బారే ఇంకొకసారి ఆడ గురించి రాసినావు అనుకో బొక్కలు తీసా నా కొడగా. హలో గురూజీ, దుబాయ్ లో దిగ్గానే కాల్ చేస్తాను. అన్నా ఇడ్లీ పొంగల్ వేడిగా ఉంది, తినేసిపోదు. రండి. ఎందుకు కెలుక్కుంటావు? రండి అన్నా. ఓకే, తిని బయలుదేరుదాం. రండి బావా, ఈ చట్నీ నువ్వు వేసుకో. తినన్నా తిను. నేను వచ్చేలోపు కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేయండి. సెర్చ్ వారెంట్ మహేష్పూర్ హౌస్ కు చక్కర. తినండి సార్.
తినండి సార్, మీరు కూడా తినండి. ఏమీ దొరకలేదు సార్. इसमें क्या है? ఓపెన్ కావట్లేదు సార్. अरे तोड़ रहे. 1 second. వెయిట్. ఆగు. ఏమీ లేవేదిరా. ఏంటి లేవు? ఏంలే అట్లా భజన పాటల పుస్తకాలు ఉండాలి. ఏ లేవేంది? ఏమైనాయిరా? దుకాణం లేసి జీడీలు ఏమైనా కొనుక్కున్నావా? మళ్ళీ కలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చల్ రే. ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? అంటే అందరూ కలిసి ప్లాన్ చేశారన్నమాట. నీ బాయ్ ఫ్రెండ్ జాగ్రత్త. నా లిస్ట్లో వాడే ఫస్ట్ అని చెప్పు. అన్నా ఆ కృషి గారి ఇంట్లో కనిపించట్లేదు. ఇది ఆడి పని. నేను చెప్పినా ఆడి పంపించేయమని విన్నావా? అరే వాడికి ఫోన్ చేయరా. ఇంకెక్కడ ఫోను? జంప్ చేయాలని. రుద్రా ఇంకా నీ పని అయిపోయినట్లే. ఇది అదే. ఎక్కడికి వెళ్ళావురా? రామాలయంలో నీ పేరును అచ్చరం చేయించడానికి వెళ్ళానన్నా. విగ్రహాలు ఎక్కడ? విగ్రహాలా అన్నా? కౌశిక్ ఒకసారి పట్టుకో. నీకేం తెలీదన్నా, నువ్వు అందరినీ నమ్మేస్తావు. ఆ కోటేశ్వర గురించి నాకు తెలుసు. వాడే పోలీసులకు ఫోన్ చేసినా చేస్తాడు. రిస్క్ ఎందుకని నేను దాచేసా. గురూజీ, ఆ కోటేశ్వరరావు గురించి ఎంక్వైరీ చేశారా లేదా? గదే పనిలో ఉన్నావు రుద్రా. ఈడొచ్చిన సంధి మాకు వేరే పనే ఉంది.